దిస్ ద రాయ్పూర్ హైవే. మనకు ఇటు సైడు ఈ కొండలు ఇటు సైడ్ నుంచి అరకు ఒరిస్సా ప్రాంతం అంతా కూడా మనకు గాంజా ఎవరన్నా ఈ రోడ్లో తీసుకొని రావాలనుకుంటే ఈ రోడ్లో ఈ రోడ్డు దాటి వెళ్ళాలి. సో ఇది ఎక్స్ప్రెస్ కారిడార్ హైవే, దీన్ని దాటి వెళ్ళాలి. మనకు పిట్టాడ ఈ పక్క విలేజ్లో ఒక చెక్ పోస్ట్ ఉంది. అలాగే ఈ రోడ్డు మీద కూడా మనం ఒక చెక్ పోస్ట్ ఏర్పాటు చేస్తున్నాం. గాంజా ఒరిస్సా నుంచి వచ్చేటువంటి గాంజా కానివ్వండి, ఎవరన్నా 2 వీలర్ కార్లు అలాంటివి తీసుకెళ్లే వాళ్ళని అందరినీ చెక్ చేస్తున్నాం. మనకు ఇప్పటి వరకు ఫస్ట్లో కేసులు అయ్యాయి. ఆ తర్వాత ఇప్పుడు రెగ్యులర్ చెకింగ్ ఉండడం వల్ల ఈ గాంజా స్మగ్లర్స్ కూడా ఇక్కడ రాకుండా దాదాపు 1 సంవత్సరం నుంచి ఎవరు ఈ ఏరియాల్లో రాకుండా మనం ట్రాన్స్పోర్ట్ని ఆపగలిగాం. అలాగే రాబోయే రోజుల్లో కూడా ఈ హైవే మీద, రాయ్పూర్ హైవే మీద కూడా గస్తీ పెడతాం. అలాగే ఇక్కడ కూడా పర్మనెంట్గా చెక్ పోస్ట్, ఈ టోల్ గేట్స్ దగ్గర ఇక్కడ 2 టోల్ గేట్స్ ఉన్నాయి. 2 టోల్ గేట్స్ దగ్గర కూడా మనం చెక్ పోస్టులు పెట్టడం, ఈ సీసీ కెమెరాస్ ఎవరు వస్తున్నారు, ఎవరు వెళ్తున్నారు, గాంజా రిలేటెడ్ ఇష్యూస్ మీద మనం ఒక ఇంటిగ్రేటెడ్ చెక్ పోస్ట్ కూడా దీన్ని ఆర్గనైజ్ చేసుకుంటాం. నేను రిక్వెస్ట్ చేసేది ప్రజలందరూ కూడా, ఈ ఏరియా ప్రజలకు కానివ్వండి, విజయనగరం ప్రజలకి, గాంజాకి దూరంగా ఉండండి. గాంజా మీ ఏరియాలో ఎక్కడన్నా గాంజా ఎవరైనా తాగుతున్నా, లేదంటే దాన్ని ఎవరన్నా అమ్ముతున్నా, లేదంటే ట్రాన్స్పోర్ట్ చేస్తున్నా, మీకు ఇన్ఫర్మేషన్ ఉంటే 1972 నెంబర్కి ఇంటిమేట్ చేయండి, లేదా డైల్ 100 కానీ డైల్ 112 కానీ తెలియజేయండి. ఈరోజు గాంజా మనం వదిలేస్తే నాకేం కాదు కదా అనేసి కొన్ని రోజుల తర్వాత అది అందరి ఇళ్లలోకి చేరుతుంది. అందుకని ప్రతి ఒక్కరు బాధ్యతగా గాంజా అవేర్నెస్ కార్యక్రమాలు కూడా కండక్ట్ చేస్తున్నాం. పిల్లల్ని అలాగే యూత్ కూడా దీనికి దూరంగా ఉండాలి. పెద్దలందరూ కూడా దీన్ని తెలుసుకొని సెన్సిటైజ్ చేయాలి పిల్లల్ని కూడా. దీని యొక్క ఇల్ ఎఫెక్ట్ ఏముంటుంది, అలాగే వ్యక్తిగతంగా, కుటుంబ పరంగా, సమాజ పరంగా మనం ఎంత లాస్ అవుతాము. యువత నిర్వీర్యం అయిపోతుంది. అది జరగకుండా ఉండడానికి పోలీస్ యాక్ట్ తరఫున మేము ఎన్నో కార్యక్రమాలు చేస్తున్నాం. అందులో భాగంగా ఈ చెక్ పోస్టులు అలాగే రెగ్యులర్ చెకింగ్స్ కూడా చేస్తాం. థ్యాంక్ యూ.